అల్లు అర్జున్ గత కొన్నేళ్లలో హీరోగా రేంజ్ పెంచుకోవడమే కాదు నటుడిగానూ ఎదిగాడు. ఈ మధ్య ఏ అవార్డుల వేడుక జరిగినా బన్నీ ఉత్తమ నటుడి పురస్కారానికి రేసులో ఉంటున్నాడు. నామినేషన్లు సంపాదిస్తున్నాడు, అవార్డులు అందుకుంటున్నాడు. రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి పాత్రకుగాను బన్నీ చాలా అవార్డులే అందుకున్నాడు. సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు సినిమాలకు కూడా కొన్ని నామినేషన్లు సంపాదించారు. తాజాగా ఫిలింఫేర్ అవార్డుల్లోనూ ఓ పురస్కారం దక్కింది. అయితే అవార్డులు వచ్చినా రాకున్నా తనకు నామినేషన్లు వస్తే చాలని, అవే తనకు చాలా సంతోషాన్నిస్తాయని అంటున్నారు బన్నీ. అవార్డుల విషయంలో మీ ఫీలింగ్ ఏంటని ఓ ఇంటర్వ్యూలో అడిగితే అవార్డుల గురించి పట్టించుకోనని అన్నారు. వాటికి నేను ప్రాధాన్యం ఇస్తా. అయితే నాకు అవార్డు వచ్చినా రాకపోయినా నా నామినేషన్ మాత్రం ఉండాలనుకుంటా. ఒక అవార్డు రావడానికి చాలా కారణాలుంటాయి. నామినేషన్ అనేది నా పనితీరుని బట్టే ఉంటుంది. అందుకే పురస్కారం కంటే నామినేషన్ దగ్గరే సంతృప్తి చెందుతుంటా అని బన్నీ చెప్పాడు. సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్ అన్నది తన మీద పెద్దగా ప్రభావం చూపదని బన్నీ చెప్పారు. ఎందుకంటే సినిమా ఫలితం తన చేతిలో ఉండదని అతనన్నాడు. ఒక సినిమా సక్సెస్ అయిందంటే అందులో క్రెడిట్ ఎక్కువగా దర్శకుడికే వెళ్తుంది. ఒక హిట్ సినిమాలోనూ అదే నటుడు, ఫ్లాప్ సినిమాలోనూ అదే నటుడు. హిట్, ఫ్లాప్ అనే తేడా చూపించేది మాత్రం దర్శకులే కదా. సినిమా మొదలయ్యే ముందు మీరేం చేస్తారో తెలియదు, మంచి సినిమా కావాలి అని మాత్రం దర్శకులకు చెప్తుంటా. తర్వాత నా పని నేను చేసుకుపోతూ ఉంటా. నా సినిమాలంటే అన్ని విభాగాల్లోనూ బాగుండాలని కోరుకుంటా అని బన్నీ తెలిపారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.